నమస్తే, వెల్కమ్ టు బిజిబస్. నేను షీలా. ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. చాలా మంది రీసెంట్ గా రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. పెన్షన్ అమౌంట్ ఎంతో కొంత వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇంకా కూడా ఏదైనా వర్క్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు, కానీ ఫిజికల్ గా వాళ్లకు ఆర్థికంగా అంటే ఫిజికల్ గా వాళ్ళు పని చేయలేరు. కానీ ఆ అమౌంట్ ని ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా? మరి రిటైర్ అయిన తర్వాత ఇన్ కేసు స్టాక్ మార్కెట్ లో రాణించాలి అంటే వాళ్ళకు ఉండాల్సిన కనీస అర్హతలు ఏంటి? సో ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటే వాళ్ళ మనీని పాడు చేసుకోకుండా దాని నుంచి అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అనేది ఇవాళ తెలుసుకుందాం. మూర్తి గారు ఉన్నారు, మాట్లాడదాం. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించిన నంబర్కి కాల్ చేయొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ సరే, ఫస్ట్ అసలు మార్కెట్స్ ఎలా ఓపెన్ అవ్వబోతున్నాయి దాని గురించి మాట్లాడతాం. తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చూద్దాం. అలాగే అండి. యాక్చువల్గా ఇవాళ మార్కెట్స్ నిఫ్టీ వచ్చి నిన్న యుఎస్ మార్కెట్స్ అన్ని డౌన్ అయ్యాయి, ఇవాళ కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి. సో నిఫ్టీ కూడా ఇవాళ ఫ్లాట్గానే ఉంటుంది, రేంజ్లో ఉంది మేజర్గా. ఇది 22,000 బిలో ఏమో మేజర్ సపోర్టు, అలాగే 22,200 దగ్గర రెసిస్టెన్స్ ఇలా ఉంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ తీసుకుంటే 48,114 దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా మెయిన్ 48,000 సపోర్ట్గా ఉంది. అలాగే ఇది బ్రేక్ అయిందంటే ఇంకా ఫర్దర్ ఫాల్ కనపడుతుంది. సెన్సెక్స్ వచ్చి 73,000 దగ్గర క్లోజ్ అయింది. నిన్న ఇంటర్నేషనల్గా అయితే బాగా మార్కెట్స్ ఫాల్ అయినాయి, అయినా కానీ ఇండియా కొంచెం సస్టైన్ అయింది. సో ఇక్కడ హైయర్ లెవెల్స్ దగ్గర సెల్లింగ్ అయినా ఒక రేంజ్లో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. 22,000 నిఫ్టీ మేజర్ సపోర్ట్ ఉంది. అలాగే ఇది 48,000 బ్యాంక్ నిఫ్టీ మేజర్ సపోర్ట్స్ ఉన్నాయి. సో ఇవాళ చూసుకుంటే ఫ్లాట్గానే ఉంది. ఇవాళ కూడా ఎక్కడ కూడా ఇంటర్నేషనల్గా ఏం పెద్ద ఆప్టిమైజేషన్ ఏమి లేవు. అలాగే డొమెస్టిక్ మార్కెట్లో కూడా విపరీతమైన పాజిటివ్ న్యూస్లు ఏం లేవు, కాబట్టి ఫ్లాట్ సస్టైన్ అవుతుంది మార్కెట్స్. రైట్ సార్. సార్ చాలా మంది రిటైర్ అవుతూ ఉంటారు. రిటైర్ అయిన తర్వాత ఎంతో కొంత అమౌంట్ వస్తూ ఉంటుంది. కొంతమందికి బల్క్ వస్తుంది, కొంతమంది పెన్షన్ అమౌంట్ రూపంలో వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే వర్క్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉంటుంది, ఇంకా వర్క్ చేయాలని ఉంటుంది, కానీ ఫిజికల్ గా అయితే చేయలేరు కదా. కానీ ఉన్న అమౌంట్ ని వేస్ట్ చేయకుండా దాని నుంచి ఎలా మనీ ఎర్న్ చేయొచ్చు అనేది ఆలోచిస్తూ ఉంటారు. సో అలా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, రాణించాలి అని అనుకున్నట్లయితే వాళ్ళకున్న ప్లాన్స్ ఏంటి? స్టాక్స్ లో ఎలా వాళ్ళు ముందుకెళ్ళొచ్చు అంటారు? అవునండి. అసలు జనరల్గా మామూలుగా రిటైర్డ్ పర్సన్కి అసలు వేరే ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. అసలు స్టాక్ మార్కెట్ కాకుండా ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఏముంటాయంటే, వాళ్ళకి జనరల్గా రిటైర్మెంట్ స్టేజ్ వచ్చాక హౌస్ ఒకటి కట్టుకుంటారు. సో హౌస్ నుంచి కొంత రెంటల్ అమౌంట్ రావచ్చు, అలాగే పెన్షన్ కొంత రావచ్చు. తర్వాత మేజర్గా వచ్చే అమౌంట్స్, శాలరీ అమౌంట్ అయితే మేజర్ అమౌంట్ ఆగిపోతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే అదివరకు రిటైర్ అయ్యే లోపే బాధ్యతలన్నీ తీర్చేసుకుని ఉండేవాళ్ళు. ఇవాళ ఏమవుతుందంటే 60 ఇయర్స్కి బాధ్యతలు తీరట్లేదు. ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు కానీ, ఇప్పుడు ఎందుకంటే ఫారెన్గా పిల్లల్ని యూఎస్ పంపించి ఆ ఎక్స్పెండిచర్స్ అంతా విపరీతమైన ఎక్స్పెండిచర్లు ఉంటారు. ఇంకొక 4-5 ఏళ్ళు వాళ్ళకి 65 దాకా ఆ యొక్క ఎర్నింగ్ కావాల్సి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో అంత అమౌంట్ ఇప్పుడు దాదాపు 2 లక్షలు, 1,50,000 ఇన్కమ్ని ఇక్కడ ఎలా సంపాదించుకోవాలనే ఒక వర్రీతో వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వేరే జాబ్స్, అదే ఫీల్డ్లో జాబ్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. వచ్చినా కానీ 30% డైరెక్ట్గా 30% శాలరీస్ వస్తున్నాయి. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, అట్ ద సేమ్ టైము ఆ అమౌంట్ ఉన్న అమౌంట్ వాళ్ళ జీవితానికి లైఫ్ అండ్ డెత్ అమౌంట్ అనమాటే కాదు. ఆ అమౌంట్ పోయిందంటే మళ్ళీ తెచ్చుకోవడం చాలా కష్టం. ఫస్ట్ రిస్క్. రెండోది ఏంటంటే, ఒకవేళ లాస్ అయినా అందరూ కూడా వాళ్ళని నెగిటివ్గా అంటారు. ఈ ఏజ్ లో మీరు అంత రిస్క్ తీసుకోవటం. ఇప్పుడు మేజర్గా స్టాక్ మార్కెట్కి రమ్మన్నాం అనుకోండి, ఒకవేళ రిస్క్ అయినా అందరూ ఏమంటారు, మీ తెలుసుకోవడం ఎందుకు అలా చేస్తున్నారు. పాజిటివ్ అయితే బాగానే ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ అయితే అందరు రెడీగా ఉంటారు బురజాలటానికి, మేము సంపాదించలేము, మీరే పెద్ద ఇదని. సో కాబట్టి ఏంటంటే నేను చెప్పేది, కొంత అమౌంట్ని మనం దీనిలో తీసుకొని ఒక మెంటర్ ఉండాలి, అవగాహన. ఒక మెంటర్తో మీరు వెళ్తే, ట్రావెల్ అయితే మీరు సక్సెస్ అవుతారు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పీపుల్తో మాత్రం మీరందరికీ, రిటైర్ అయిన పీపుల్ ఎస్పెషల్గా ఏంటంటే, వాళ్ళు కనుక ఫెయిల్ అయితే ఆ ఎఫెక్ట్ జీవితాంతం ఉంటుంది. మాట పోతుంది, ప్లస్ వాల్యూ పోతుంది, వాయిస్ తగ్గిపోద్ది. అలా కాకుండా మీరేం అవ్వాలంటే ఆ పాజిటివ్ అమౌంట్ రావాలి, అట్ ద సేమ్ టైం రిస్క్ అవ్వకూడదు. అంటే మీరు కంపల్సరీ టెక్నికల్గా, ఫండమెంటల్గా దీనిలో నేర్చుకొని, ట్రైనింగ్ తీసుకొని ఒక 2-3 నెలలు, 4-5 నెలలు దీని గురించి బాగా అవగాహన తెచ్చుకొని, ఆ తర్వాత స్లోగా దీన్ని
వెళ్ళాల్సిందిగా నేను సజెస్ట్ చేస్తున్నానండి. రైట్ సార్, ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి శ్రీనాథ్ మాట్లాడదాం. శ్రీనాథ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. శ్రీనాథ్, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్, చెప్పండి సార్. నేను స్టాక్ యూజ్ చేస్తున్నా. నేను ఎక్కువ హోల్డింగ్ సుజలాను పీజీ అల్ట్రా ప్లస్ లో పెట్టుకున్నాను. సుజలాను పీజీ అల్ట్రా ప్లస్, అది స్కై గోల్డ్ అండ్ డైమండ్స్, కళ్యాణ్ జ్యువెలర్స్. కళ్యాణ్ జ్యువెలర్స్, ఓకే. సుజలాన్ అయితే ఇప్పుడు 83 నుంచి 50 అండి, దాదాపు 50% ఫాల్ అయింది. మంత్లీ చార్ట్ ఇక్కడ కొంచెం సపోర్ట్ వస్తుంది. మ్యాక్సిమం ఫాల్ వచ్చినా ఇంకా 45-40 మ్యాక్సిమం ఇక అక్కడి నుంచి సపోర్ట్ వచ్చేస్తుంది సుజలాన్. ఇక అక్కడి నుంచి మెయిన్ సపోర్ట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్ తీసుకుంటే, కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా ఇది కూడా 800 నుంచి 50% దాకా పడింది. ఇప్పుడు 450 వీక్లీ సపోర్ట్ ఉంది. అలాగే మ్యాక్సిమం 400 మేజర్ ఇక సపోర్టు. ఒకవేళ మ్యాక్సిమం తీసుకున్న 380 ఆ రేంజ్ ఇక వర్స్ట్ లెవెల్. సో అది అక్కడ సపోర్ట్ వచ్చేస్తుంది దానికి. సో మంచి ఆపర్చునిటీ అనమాట. ఈ సుజలాన్ కానీ కళ్యాణ్ కానీ కొనుక్కోవచ్చు. అయితే ఏంటంటే సుజలాన్లో ఇన్వెస్ట్ చేయాలంటే నేనేం చెప్తున్నానంటే, ఆల్రెడీ మీ క్యాపిటల్ కాకుండా మీ ప్రాఫిట్ ఇన్వెస్ట్ చేయండి. క్యాపిటల్ చేస్తానంటే ఓన్లీ 10% పెట్టండి. నేను మొన్న ఒక ఆయన చూశాను, 10 లక్షలు అమౌంట్లో 6 లక్షలు సుజలాన్లోనే పెట్టారు, 90లో కొన్నారు. డైరెక్ట్ అంతా అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఓన్లీ 20% ఏదైనా ఒక కంపెనీలో, ఎంత మీకు ఫేవరెట్ కంపెనీ అయినా మీ క్యాపిటల్లో 20% ఇన్వెస్ట్ చేయాలి. మిగతాది ఇన్వెస్ట్ చేద్దామంటే మీరు ప్రాఫిట్ సంపాదించి ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే సుజలాన్ కానీ ఇవి కొంచెం స్లోగా వస్తాయి అన్నమాట. కాబట్టి పడిపోయేటప్పుడు ఫాస్ట్గా పడిపోతాయి, పెరిగేటప్పుడు తక్కువ పెరుగుతాయి. కాబట్టి వీటిలో జాగ్రత్తగా ఉండండి. యా సార్, రిటైర్ అయిన వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మీరు అన్నట్టు పాజిటివ్ వైపు ఉంటే పర్వాలేదు. అదే నెగిటివిటీ ఏదైనా వచ్చిందంటే మాత్రం ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని టార్గెట్ చేస్తూ సో ఇన్ కేస్ వాళ్ళు ఏమన్నా కూడా నేను నా ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు డేర్ గా. సో అలాంటి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే మంచిది, ఎలా దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎంత వెయిట్ చేయాలి, అంటే వాళ్ళకి టైం కూడా మేబీ అంత ఉండకపోవచ్చు. సో ఏమంటారు మీరు దానికి? వీళ్ళకి ఇంకా పాజిటివ్ ఫ్యాక్టర్స్ చూస్తే ఏంటంటే, వీళ్ళు ఏంటంటే జీవితంలో చాలా అప్ అండ్ డౌన్ చూసుంటారు. వీళ్ళకి ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది. అలాగే మనీ మీద ఒక వెంపర్లాట ఉండదు. ఇప్పుడు ఊరికి ఎమోషనల్గా హైలీ ఉండదు, బ్యాలెన్స్ మైండ్ సెట్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏమవుతారంటే, ఇక్కడ ప్రాబ్లమ్ ఓన్లీ వాళ్ళకి కావాల్సింది ఒకటే, సరైన ఈ ఫీల్డ్లో సరైన సెక్షన్ తీసుకుంటే మాత్రం వీళ్ళు చాలా టాప్ అవుతారు. నాకున్న స్టూడెంట్స్లో 30-40% వీళ్ళే అనమాట. ఓకే, నా స్టూడెంట్స్లో ఎక్కువ మంది రిటైర్ అయిన వాళ్ళే ఎక్కువ వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే, నేను చెప్పేది అందరికీ కూడా, మీకు కావాల్సిన మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. మనీ అంటే అదేదో పెద్ద మనకి ఫస్ట్ కొత్తగా చూసే వాళ్ళలా కాదు. కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఓకే బాధ్యతలు ఉన్నాయి, ఆ వాటి కోసం మనం సంపాదించాలి. కాబట్టి ఇది కొత్త ఫీల్డ్, ఇది మామూలుగా స్టాక్ మార్కెట్ అనేది అంతకుముందు నార్మల్ ఫీల్డ్లా కాదు. దీన్ని అర్థం చేసుకోవాలన్నా, దీనిలో సక్సెస్ అవ్వాలన్నా దీనికి సంబంధించిన మన రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి కాబట్టి అది నేర్చుకోండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి హర్మన్ సింగ్. హర్మన్ సింగ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్. నమస్తే సార్, బాగున్నారా? థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కరెంట్ టైమ్స్ లో 21,000 దాకా పోతుంది అన్నారు సార్. మీకు ఎంత మీకు తెలియదు. ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ సంబంధం మనకు వరుణ్ బెవరేజ్ ఏమైనా ట్రై చేయొద్దండి సార్ షార్ట్ టర్మ్ కోసం? వరుణ్ బెవరేజెస్, ఓకే. ఒక్క నిమిషం. అంటే ఇక్కడ మనం ఎలా చెప్పాలంటే సార్, ఎమోషనల్గా మాట్లాడకూడదు, టెక్నికల్గానే మాట్లాడాలి. మార్కెట్ ఫాలో అవుతుంది అన్నప్పుడు ప్రజెంట్ 22,000 సపోర్టు, అది బ్రేక్ అయిందంటే మళ్ళీ మాట్లాడాలి. ఎమోషనల్గా మాట్లాడామనుకోండి మీనింగ్లెస్. సో ఇప్పుడు మార్కెట్ స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. సో కాబట్టి ఫస్ట్ హడ్డీలు 22, బ్యాంక్ నిఫ్టీ కూడా 48,000 మేజర్ హడ్డీలు. అది ఫాలో అయిందంటేనే నెక్స్ట్ లెవెల్ తీసుకుంటే 21,700 దగ్గర మేజర్ మళ్ళీ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇండియన్ మార్కెట్ ఏమి అంత ఫ్లాట్గా పడిపోయే పరిస్థితి ఏం లేదు.
బట్ ఓకే ఓల్డ్ మార్కెట్స్ ఎఫెక్ట్ మీద కొంత వస్తుంది, కానీ వాళ్ళ పడిపోయి కొలాప్స్ అయ్యేంత సిచ్యుయేషన్ లేదనమాట. ఇండియన్ క్రికెట్ టీం లాగానే వాళ్ళ ఇండియన్ మార్కెట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి ఎవరు అంత ఈజీగా పడిపోయే పరిస్థితి లేదు. సో నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ ఎలా ఉందంటే సార్, ఇప్పుడు వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చిందండి. ఇది అంతకుముందు 686 అలా ఉంది, ఇప్పుడు 434 నిన్న లో ఉంది, ఇప్పుడు 477, 450, 440 ఆ రేంజ్లో బై చేయండి సార్, బాగుంది ఇక్కడ. ఓకే రైట్ సార్. కొన్ని కంపెనీస్ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం సార్. ఆర్తి ఇండస్ట్రీస్ అనేది ఎలా ఉంటుందంటారు? ఎన్ని ఇయర్స్ గా ఉన్న కంపెనీ, దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందంటారా? అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి? ఆర్తి ఇండస్ట్రీస్ కూడా చాలా మంచి కంపెనీ అండి. ఇది 800 నుంచి ఇప్పుడు 380 వచ్చింది, 50% ఫాల్ అయిపోయింది. సో అంతకుముందు ఇదేంటంటే 434 ఆ రేంజ్లో 2023 దగ్గర సపోర్ట్ తీసుకొని మంచి ర్యాలీ వచ్చింది. దీనికి అంతకుముందు చూసుకుంటే 2021లోనే ఇది 1000 దాకా వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు కన్సిడర్ చేస్తే 380 అలా ఉంది. సో ఇది ఇంకా వీక్లీ చార్ట్లో ఇక్కడ సపోర్ట్స్ లెవెల్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేసుకుంటే ఒక 3-4 మంత్స్ హోల్డ్ చేసుకుంటా అన్న వాళ్ళకి బాగానే ఉంటుంది ఆర్తి డ్రగ్స్. ఓకే, నెక్స్ట్ ఆల్కెమ్ అనేది కూడా ఒకసారి చూద్దాం సార్. ఆల్కెమ్ ఎలా ఉంటుంది? ఈ ఆల్కెమ్ అనేది ఫార్మా కంపెనీ అండి. ఈ ఫార్మా కంపెనీ ఇప్పుడు ప్రజెంట్ ఈ టారిఫ్ ఎఫెక్ట్స్ మీద బాగా సఫర్ అవుతున్న ఇండస్ట్రీ ఏంటంటే ఈ ఫార్మా కంపెనీసే. అయితే ఎసెన్షియల్ డ్రగ్స్ వీటికి కొంచెం రిలీఫ్ రావచ్చు. ఇది అంతకుముందు హై వచ్చి దాదాపు 6200, ఇవాళ ఇప్పుడు 4600 ఆ దగ్గర మేజర్ సపోర్ట్లో ఉంది. ఇదైతే వీక్లీ చార్ట్లో మేజర్ సపోర్ట్లో ఉంది. ఇది కనుక బ్రేక్ అయిందంటే, సపోర్ట్ బ్రేక్ అయిందంటే 4000 దాకా కూడా ఛాన్స్ ఉంది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే 5200, 5000 దాకా కూడా ఛాన్స్ ఉంది. అంటే బాగా ఇక సపోర్ట్ రేంజ్లో లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా ఈ 4500 మేజర్ సపోర్ట్ ఉంది. రైట్ సార్. రిటైర్ అయిన వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చా? స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా సార్. చాలా మందికి మనం ఎంత అవేర్నెస్, అవగాహన తీసుకొచ్చినా, కాన్ఫిడెన్స్ ఇచ్చినా కూడా ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో చిన్న పిల్లల నుంచి ఈ రిటైర్ అయిన వాళ్ళ తర్వాత కూడా ఇంకా స్టాక్స్ లో నేర్చుకుంటున్నారు, స్టాక్ మార్కెట్ లో రాణిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు ఎంత బాగా ముందుకెళ్తున్నారు అనే దానికి కూడా కొన్ని విషయాలు చెప్పండి సార్. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఫీల్డ్లో ఏ ఫీల్డ్ అయినా కానీ కొత్త ఫీల్డ్ ఏంటంటే దానికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి నేర్చుకోకుండా ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసినా ఫెయిల్ అవుతూనే ఉంటాం. ఇప్పుడు లైఫ్ ఎలా ఉంటుందంటే సక్సెస్ అయ్యేదాకా ఫెయిల్ అవుతూనే ఉంటాం. సో ఆ సక్సెస్ రూట్ తెలిసేదాకా మనకి కంటిన్యూగా, అందులో మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే అది అసలు ట్రెండ్కి అగెనెస్ట్ వెళ్ళామంటే ఎంత డబ్బులు పెట్టినా లాస్ అవుతాం. కాబట్టి ఇప్పుడు చాలామంది అవేర్నెస్కి ఏంటంటే ఇవాళ చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏంటంటే అంతకు ముందులా లేదు, సోషల్ మీడియా కానీ మీకు నేర్చుకోవాలి అంటే ఆన్లైన్ కోచింగ్ వచ్చేసింది. అదివరకు ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే మేము ముంబై వెళ్ళి నేను నేర్చుకున్నాం, ఇవాళ అదే ఆన్లైన్లో చెప్పేస్తున్నాం. ఇది అమెరికాలో ఉండే వాళ్ళకి కూడా ఇక్కడ ఆన్లైన్లో చెప్తున్నాం. అలాగే ఇప్పుడు మనం ఇంట్లో ఉండి, ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి మెయిన్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేయలేరు, వేరే చోట ఉండలేరు, రెగ్యులర్గా మెడిసిన్ వాడాలి. కాబట్టి వాళ్ళందరికీ ఏంటంటే ఆన్లైన్ అనేది మంచి ప్రిఫరబుల్ మీడియా సాధన ఉంది. కాబట్టి మీకు ఆన్లైన్లో నేర్చుకోండి. ఆ తర్వాత ఏంటి, ఒక 15 డేస్కి ఒకసారి నేను చెప్పేది ఏంటంటే ఒక 2-3 డేస్ మా ఇన్స్టిట్యూట్కి రండి. అక్కడ రెగ్యులర్గా మార్నింగ్ 10 నుంచి 4 వరకు లైవ్ ట్రేడింగ్ అంతా చూపిస్తాం, చూడండి, నేర్చుకోండి. సో థియరీను, ప్రాక్టికల్స్ 2 మీరు చూస్తారు కాబట్టి మీకు సక్సెస్ అవుతారు. అంటే మేము ఏం చెప్తున్నాం అంటే ఇక్కడికే వచ్చి నేర్చుకోవాలి అని అనకుండా ఆన్లైన్లో ఒక 1-2 మంత్స్ కోర్స్ అనమాట. రేపు సాటర్డే నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో, ఇలాంటి టఫ్ టైంలో కనుక మీరు నేర్చుకొని నిలబడితే మీకు అసలు ఇలాంటి ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఏంటంటే ఇట్స్ ఎ రియల్లీ లెర్నింగ్. ఇప్పుడు మార్కెట్ బాగున్నప్పుడు ఏది కొన్నా బాగానే ఉంటుంది. మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడే నిజంగా నేర్చుకొని మన స్కిల్స్ పెంచుకోవడానికి ఇది ఒక రైట్ వెన్యూ అనమాట. సో ఈ టైంలో మీరు ఈ ట్రైనింగ్ లాగా తీసుకొని, ఆన్లైన్ తీసుకొని, నేర్చుకొని మీ స్కిల్స్ పెంచుకోవటం వల్ల నిజంగా బ్యూటిఫుల్ లైఫ్ వచ్చేస్తుంది. అంటే స్టాక్ మార్కెట్లో అడ్వాంటేజ్ ఏంటంటే అప్ టు 80 ఇయర్స్, 90 ఇయర్స్ దాకా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఎవరి మీద డిపెండ్ అవ్వనక్కర్లేదు. మీ ఎక్స్పెన్సెస్ గురించి 5 lakhs 10 lakhs పెట్టుకుంటే చాలు.
అదే సార్, ఇంకొకటి ఏంటి అంటే నేర్చుకోవడం అనే దాని గురించి వచ్చేసరికి కూడా కొంచెం బ్యాక్ డ్రాప్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ ఏజ్ లో నేర్చుకోవడం అనేది నాతో అవుతుందా, నేను అసలు అంత కాన్సన్ట్రేషన్ చేయగలనా, నేనంత వినగలనా, నేనంత శ్రద్ధ పెట్టగలనా అనేది కూడా చాలా మందిలో ఉంటుంది. సో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని చూస్తుంటారు కదా, సో వాళ్ళల్లో ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళు ఎంతవరకు నేర్చుకోగలుగుతారు కాన్సన్ట్రేషన్ గా, అండ్ మీరు చెప్పింది వాళ్ళు ఎగ్జిబిట్ ఎలా చేయగలుగుతున్నారు? అంటే వాళ్ళకి ఏంటంటే మేడం ఇక్కడ రెండే పాయింట్లు. ఇంట్రెస్ట్ ఉండి కనుక ఒకసారి ఇంట్రెస్ట్ డెవలప్ అయిందంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఫోకస్ అయిపోతారు. అంటే నాకు నీడ్ ఉంది, ఎందుకంటే అంత ఇన్కమ్ నేను ఇప్పుడు జనరేట్ చేయాలి. సో ఇప్పుడు నాకు వచ్చే వాళ్ళకి ఆటోమేటిక్గా ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు ఉన్న వాళ్ళకి నిజంగా ఆల్టర్నేట్ ఇది కొంచెం ఫోకస్ చేసుకుంటే. ఎందుకంటే 60 yearsలో ఇవాళ ఎవరికి బాధ్యతలు తీరిపోవట్లేదు. మినిమం 65 years, 5 years ఆ అమౌంట్ సంపాదించాలి. కనీసం మంత్లీ 1 lakh అన్నా ఇవాళ రిక్వైర్మెంట్ ఉంది. వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొంత ఇనీషియల్ క్యాపిటల్ ఉంటుంది కాబట్టి ఆ క్యాపిటల్ని ఇటు ట్రైనింగ్ నేర్చుకోవటం వల్ల సద్వినియోగం అవుతుంది. లేదంటే ఏమవుతుందంటే క్యాపిటల్ దుర్వినియోగం అయిపోతుంది. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, నాకు తెలిసి ఇప్పుడు కోచింగ్లోకి వచ్చారు, అంతకుముందు ఏమయ్యారు, ఒక 70 lakhs దాకా ఇన్వెస్ట్ చేశారు. ఆయనకు వచ్చింది 1 crore. 70 lakhs ఇన్వెస్ట్ చేశారు, ఇవాళ 20 lakhs మైనస్లో ఉంది. ఇప్పుడు ఆయన డైలీ నాతో మాట్లాడుతుంటారు, టెన్షన్ అయిపోతుంటారు, సార్ ఇప్పుడు లేట్గా నేర్చుకున్నాను నేను అని. అదే నేను క్యాపిటల్ పెట్టకుండా ముందు నేర్చుకొని కొంత ట్రయల్ పెట్టుకుంటే మీకు ఈజీగా మనకి సక్సెస్ అవుతాం కదా, మేము చెప్పేది అది. సో ఇప్పుడు చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. ముందే మనం ఇన్వెస్ట్మెంట్ మైండ్తో పెట్టద్దు, నేను చెప్పేది ముందు నేర్చుకోండి, సక్సెస్ అవుతామని మనకు అర్థం చేసుకొని అప్పుడు పెట్టమంటున్నాం. రైట్ సార్, కాలర్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి ప్రసాద్ గారు మాట్లాడదాం. ప్రసాద్ గారు మీ డౌట్ ఏంటో చెప్పండి. బిఎస్సీ లిమిటెడ్ అండ్ శక్తి పంప్స్ లో అది ప్రైస్ అనేది తగ్గింది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ కొంచెం గట్టిగా. బిఎస్సీ లిమిటెడ్, బిఎస్సీ ఓకే, అండ్ శక్తి పంప్స్. బిఎస్సీ అయితే బాగా కరెక్షన్ అవుతుంది సార్. ఇది అంతకుముందు 5,900 దాకా వచ్చింది, ఇప్పుడు 4,400. వీక్లీ చార్ట్ కొంచెం కరెక్షన్ చూపిస్తుంది. అయితే ఏంటంటే మీరు కొంత చిన్న అమౌంట్ కొనండి, అంటే ఒక 20 షేర్లు, ఒక 100 shares కొందాం అనుకుంటే ఒక 20 షేర్లు అలా కొనుక్కోండి. ఇదేంటంటే అంతకుముందు 2024లోనే 2,300 నుంచి 6,300 దాకా పెరిగింది. కాబట్టి బాగా వాల్యుయేషన్స్ వెళ్ళింది కాబట్టి ఇది కొంచెం అండర్ వాల్యుయేషన్ అవుతుంది. ఇది దాదాపు 4,500, ఇది కనుక సపోర్ట్ బ్రేక్ అయిందంటే ఈ 4,100 దాకా కూడా వస్తుంది, 4,000 ఆ రేంజ్ దాకా అలా ఫాల్ ఛాన్స్ ఉంది. ఈవెన్ మంత్లీ చార్ట్ కూడా ఇప్పుడే వీక్నెస్కి వచ్చింది, ఇది దాదాపు 3,000 ఆ రేంజ్ దాకా కూడా ఫాల్ అయ్యే ఛాన్సెస్ కనపడుతుంది. అంటే అవుతుందని నేను చెప్పట్లేదు, కానీ ఒకవేళ డౌన్ సైడ్ అలా ఉంది. కాబట్టి అప్ సైడ్ కూడా మంచి హై బీటా స్టాక్ ఇది. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం ఒక 20 షేర్లు కొనుక్కొని ఒక 300 పాయింట్లు ఎగ్జిట్ అవ్వండి. అంటే డైలీ ఇది అప్ అయినా డౌన్ అయినా 200-300 పాయింట్స్ చాలా కామన్గా అయిపోతుంది. కాబట్టి ట్రేడ్ చేయండి, రేదర్ దాన్ ఇన్వెస్ట్మెంట్ కన్నా ట్రేడ్ చేస్తే మంచి బెనిఫిట్ ఉంది. అది తక్కువ క్వాంటిటీ చేసుకోండి. ఇంకోటి ఏమంటున్నారు సార్? కట్ అయింది సార్, కాల్ కట్ అయింది. ఇంకో కంపెనీ అన్నారు, ఓకే, అది మేబీ కట్ అయిపోయింది సార్. ఓకే, నెక్స్ట్ మనం కొన్ని మాట్లాడుకుంటున్నాం కదా, సో ఆంబర్ గురించి ఒకసారి మాట్లాడతాం సార్, అది ఎలా ఉంటుందంటారు? ఆంబర్ కంపెనీ వచ్చి ఇది ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి 5,700 అండి. ఇది 8,200 హై నుంచి ఇప్పుడు 5,700కి వచ్చింది. వీక్లీ చార్ట్ కానీ మంత్లీ చార్ట్ కానీ కొంచెం వీక్నెస్గానే ఉన్నాయి. ఇంకా ఇది కరెక్షన్ అయితే మాత్రం 4,000 దాకా కూడా ఛాన్స్ ఉంది. ఇది 22,000 కట్ అయిందంటే ఇంకా ఫాలో అవుతుంది. సో ప్రజెంట్ ఇక్కడ సపోర్ట్స్ లెవెల్లో ఉంది, ఇది సపోర్ట్ తీసుకుంటే పైకి వెళ్తుంది, బ్రేక్ అయిందంటే మాత్రం ఇంకా డౌన్ ఉంది. యా సార్, మనం రెగ్యులర్ గా కొన్ని కంపెనీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి కదా, దాని అప్డేట్స్ ఎప్పటికప్పుడు కావాలి అని అనుకుంటూ ఉంటారు స్టాక్ మార్కెట్స్ లో రన్నింగ్ లో ఉన్న వాళ్ళు. సో అవి ఎలా చూసుకోవచ్చు అంటారు? అప్డేట్స్ అయితే మీకు ఇది మనీ కంట్రోల్ అనే సైట్ ఉందండి, దానిలో వస్తాయి. స్క్రీనర్స్ అనే సైట్ ఉంది, దానిలో వస్తాయి. అలాగే సిఎన్బిసి చెప్తుంటారు, సో ఆ టీవీస్లో వస్తుంటాయి. అయితే జనరల్గా ఏంటంటే ఎవ్రీ 3 monthsకి క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తుంటాయి. దాని తర్వాత డివిడెండ్ ఇవ్వటం కానీ స్టాక్ స్ప్లిట్ కానీ వస్తుంటాయి. మేజర్ న్యూస్లు అంటే వచ్చినప్పుడు అనౌన్స్మెంట్స్ వస్తుంటాయి. అంటే ఫండమెంటల్ న్యూస్లు 3 monthsకి ఒకసారి వస్తాయి. టెక్నికల్ న్యూస్ అంటే ఎవ్రీడే మారుతూ ఉంటుంది ఇది కంపెనీ గురించి, కాబట్టి అది చార్ట్లో చూసుకోవాలి. ఓకే,
రైట్ సార్. ఈ రిటైర్ అయిన వాళ్ళు స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసి ఎంతో కొంత అమౌంట్ సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఉండాల్సిన అర్హతలు ఏంటి, ఉండకూడనివి ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఉండాల్సిన అర్హత ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రిస్క్ ఇంకా చేసే ఏజ్ కాదు. సో డబ్బులు పోగొట్టుకోకూడదు. కాబట్టి ఏం చేయాలంటే ప్రతి ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ 1-2 సార్లు ఆలోచించుకొని ఎక్స్పర్ట్ సజెషన్తోనే చేయాలి. అంటే ఎందుకు కొంటున్నాము ఎమోషనల్గా కాకుండా, సపోజ్ మీరు అన్నట్టు ఇందులో 2 రకాలు ఉన్నారు. ఒకళ్ళు ఏంటి టెక్నికల్గా నేర్చుకుంటాను చేస్తాను, రెండో వాళ్ళు నాకు అంత నేర్చుకోలేను ఏజ్లో నాకు రాదన్న వాళ్ళు కంపల్సరీ మీరు అడ్వైజరీ సపోర్ట్ తీసుకోండి. ఒక రిలయబుల్ సోర్స్ నుంచి అడ్వైజరీ సపోర్టు తీసుకొని మీరు అప్పుడు చేసుకోవటం వల్ల మీకు సేఫ్టీలో ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు 60 years వచ్చాక మనం హెల్త్కే రెగ్యులర్ డాక్టర్ని పెట్టుకుంటాం, బట్ వెల్త్కి కూడా డాక్టర్ని పెట్టుకోండి. సో మేము కానుకపాటి అకాడమీ అడ్వైజరీ సర్వీస్ కూడా ఇస్తాం కాబట్టి మేమైనా ఎవరమైనా, బట్ ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోవద్దు. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎందుకంటే ఇక్కడ డబ్బులు రాకపోయినా పర్లేదు కానీ ఉన్న డబ్బులు పోకూడదు. సో మీరు ఆ జాగ్రత్త తీసుకోండి. లేదు నాకు ఇటు ఇంకా నేను ఫైర్లో ఉన్నాను నేర్చుకుంటాను అంటే మంచిగా టెక్నికల్ అనాలిసిస్ కోర్సెస్ నేర్చుకుంటే అది మీరు ఎంతటా మీరు డెవలప్ అవ్వచ్చు. ఈవెన్ ఆ ఫేజ్లో కూడా మీకు సపోర్ట్ ఇస్తుంటాం. సో ఎప్పటికప్పుడు మనకు ఒక మెంటర్ ఉండాలి, అడ్వైజర్. ఓకే. ఈవెన్ అంతకుముందు ఏంటంటే రాజులకు కూడా సలహా ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు మంచి సలహా ఇచ్చేవాళ్ళని. అది మనకు ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం ఒక్కోసారి ఎమోషనల్లో రాంగ్ అయిపోతుంటాం. అలా కాకుండా మంచి డెసిషన్స్ తీసుకోవచ్చు. ఓకే సార్. సో జనరల్ గా ఆ ఏజ్కి వచ్చిన తర్వాత ఒకవేళ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మీరు చాలా మందిని చూసింటారు కదా మీ ఎక్స్పీరియన్స్ లో, వాళ్ళు కూడా కొన్ని మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది. ఎంత అనుభవజ్ఞులైనా కూడా ఏదో ఒక సందర్భంలో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. జనరల్ గా వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి? ఇప్పుడు జనరల్గా మిస్టేక్ ఏంటంటే ఓవర్ లివరేజ్ తీసుకోవటం అండి. ఓవర్ లివరేజ్ తీసుకోవటం అంటే మీ దగ్గర ₹1,00,000 ఉంటే కంపెనీ వాళ్ళు ఇంకొక 2-3 లక్షలు ఇస్తారని చెప్పేసి ఆ అమౌంట్ తీసుకొని బారోడ్ స్ట్రెంగ్త్లో ట్రేడ్ చేయటం, అది రెగ్యులర్ మిస్టేక్. రెండవది ఏంటంటే మిస్టేక్ అని తెలిసినా కూడా ఓవర్లుక్ చేయటం. ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ ఫాలో అవుతుంది, మనం ఎందుకు ఉంచుకోవాలి? స్టాప్ లాస్లు పెట్టకపోవటం అనేది ఇంకొక మేజర్ మిస్టేక్. ఈ రెండే స్టాప్ లాస్లు పెట్టకుండా రిస్క్ని ఇంతవరకే నాది యాక్చువల్గా 2%, 3% ఎనీ టైం స్టాప్ లాస్ పెట్టేయాలి. మన పొజిషన్కి మ్యాక్సిమం 3% కనుక లాస్ అవుతుంటే కట్ చేసేయాలి. అది ఫాలో అవని ప్రతి వాళ్ళు కూడా హ్యూజ్ లాసెస్ అవుతాం. సో ఈ రెండే మేజర్ మిస్టేక్స్ అనమాట. మూడోది ఏంటంటే ఎంట్రీ పాయింట్ కరెక్ట్గా ఉండాలి. అంటే ఎందుకు ఎక్కడ కొంటున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే లో రేట్లో కొనాలి. ఓకే. ఆ 3 పాయింట్లు తెలుసుకోవటమే మేజర్ ఇక్కడ. ఓకే, రైట్ సార్. నెక్స్ట్ ఆస్ట్రాల్ కంపెనీ గురించి ఒకసారి చెప్పండి సార్, ఇది ఎలా ఉంది ప్రస్తుతం? ఆస్ట్రాల్ వచ్చి ఇది అంతకుముందు 2400 నుంచి ఇప్పుడు 1300 ఉంది మేడం. 50% ఆల్మోస్ట్ ఫాల్ అయింది. సో ఇంకా ఫాల్లోనే ఉంది ఇది. సో వీక్నెస్ ఉంది. అంతకుముందు 2023లో 1300 దగ్గరికి వచ్చింది. అలాగే ఇదే 2022లో కూడా 1200 ఆ రేంజ్కి వచ్చింది. అంటే అక్కడ మేజర్ సపోర్ట్. సో ఇప్పుడు ఇది కూడా 1200 ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్ తీసుకొచ్చి అక్కడ ఆగుతుంది. సో కాకపోతే ఏంటంటే బాగా ఫాల్ అయింది కాబట్టి ఇది ఒక మన రాడార్లో పెట్టుకోవచ్చు, మంచిగా ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే 1 yearలో 100% రిటర్న్ వచ్చింది కాబట్టి ఇది 50% ఫాల్ అయింది. సో ఇది ఒక కన్సిడర్ చేసుకోవచ్చు రాడార్లో. ఇది ఏదైనా 1200 అలా వస్తే ట్రై చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్కి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అతుల్ కూడా ఒకసారి చూసి చెప్పండి సార్, ఎలా ఉంటుందంటారు? ఇది ఇన్వెస్ట్ చేయడానికి బాగుంటుందా? అవునండి. అతుల్ కంపెనీ వచ్చి ఇది ఆటోమొబైల్ కంపెనీ. ఇది ప్రెసెంట్ 5500 దాకా ఉంది. సో ఇది కూడా అంతకుముందు 8000 నుంచి ఫాల్ అయింది. సో ఇది కూడా కొంచెం వీక్నెస్సే ఉంది. సో అంతకుముందు ఇది దాదాపు 10,000 దాకా కూడా వెళ్ళింది. ఇప్పుడు మేజర్ సపోర్ట్స్ దగ్గర ఉంది. ఇది బ్రేక్ అయిందంటే మళ్ళీ 5002 దాకా వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. సో 500 పాయింట్స్ ఇంకా డౌన్ అవుద్ది ఈ 5000 బ్రేక్ అయిందంటే. సో అదే రేంజ్లో ఉంది, సపోర్ట్ రేంజ్లో. సార్, మరి రిటైర్ అయిన వాళ్ళు ఒకవేళ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే మంచిది అనే దానికి సంబంధించి కొన్ని సూచనలు ఏమైనా చెప్పండి సార్. ఇదే సార్, మీరు ఏంటంటే ఎర్నింగ్ చేయాలి. ఆ ఎర్నింగ్లో డబ్బులు పోగొట్టుకోకూడదు. మీ మెయిన్ గోల్ ఇప్పుడు ఒక 25-30 years అతను రిస్క్ చేశాడంటే టైం ఉంది ఆయనకి.
లాస్ అయినా ఇప్పుడు 10 లక్షలు 20 లక్షలు లాస్ అయినా వాళ్ళు సంపాదించుకోవడానికి టైం ఉంది. కాబట్టి మీకు లేదు కాబట్టి మీరేం చేయాలంటే మీ యొక్క ఇంట్లో పిల్లలతో డిస్కస్ చేసుకోండి. సో ఇప్పుడు ఐడియల్గా డెసిషన్స్ తీసుకోవద్దు ఉన్న ఫైనాన్షియల్ కండిషన్, ఎందుకంటే వాళ్ళు గ్రోన్ అప్ అవుతారు. రేపొద్దున వాళ్ళ చేత అనిపించుకునే బదులు వాళ్ళతోనే డిస్కస్ చేసుకుని ఇలా చేస్తున్నాం, ప్రతి ట్రేడ్ ఇలా చేసాం, ఇలా ఉన్నాం అని చెప్తూ ఉండండి. అందరు కలిసి ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయటం వల్ల మీకు ఆ రెస్పెక్ట్ అది మళ్ళీ ఉంటుంది. ఒకవేళ మిస్టేక్ అయినా మిమ్మల్ని అంటారు. సో కాబట్టి ఏంటంటే అది ఇంట్లో డిస్కస్ చేసుకుంటూ చేయండి. అలాగే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ, పర్ఫెక్ట్ అడ్వైజరీ తీసుకోవటం వల్ల మీకు మిస్టేక్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఓకే సార్, ఈ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవబోతుంది కదా, సో వాళ్ళు ఒకవేళ ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళకు ఎప్పుడు ఎలా అంటారు? ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి సార్, 9000083855. మేమైతే మీకు ఒక రిలయబుల్ సర్వీస్ ఇస్తాం. మాకు ఆల్రెడీ ఎవ్రీ స్టూడెంట్స్లో 30% అంతా రిటైర్డ్ పీపుల్ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకు ఒక జెన్యున్గా ఎలా డెవలప్ అవ్వాలి, గ్రోత్ ఎలా చేసుకోవాలి అనేది మీకు ప్రాక్టికల్గా లైవ్ ట్రేడింగ్ అంటే మీకు వచ్చేదాకా మేము చెప్తాం అనమాట. ఈ మార్కెట్లో మేము సంపాదించగలం అనే కాన్ఫిడెన్స్ వచ్చేదాకా మీకు చెప్తాం. సో ఒక రిలయబుల్ సోర్స్ అయితే మీకు ఇవ్వగలం. సో నా నెంబర్స్ 9000083855, దీనికి కాల్ చేయండి. సో అది ఆఫీస్ వచ్చి నిజాంపేట, కుకట్పల్లి. ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఓకే సార్, చాలా మంది రిటైర్ అయిన తర్వాత కూడా వర్క్ చేయాలి, లేకపోతే ఆ వచ్చిన అమౌంట్ తోటి ఇంకా డబ్బు సంపాదించాలి అనుకునే వాళ్ళకి చాలా సోర్సెస్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్స్ లో ఏ విధంగా ఉంటాయి ఛాన్సెస్ అనే దానికి సంబంధించి డీటెయిల్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బిజ్ బస్. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.